సాగర్ ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతూ ఆఫీసర్ జ్యోతి మురారిని కొరడాతో కొడుతూ ఉంటుంది. దానికన్నా తనని చంపేయమని మురారి అడగడంతో ఆఫీసర్ జ్యోతి మురారి గొంతుపై కత్తిని పెట్టి, ఈ క్షణం నిన్ను నేను చంపేసినా సరే నిన్ను కాపాడ్డానికి సాగర్ రాడు. అలాంటిది అతను ఎక్కడున్నాడో నువ్వు నాకెందుకు చెప్పట్లేదు అని అడిగింది. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ కత్తిని నా గొంతులో దించు. కమాన్, నన్ను చంపు అని మురారి ఆఫీసర్ జ్యోతిని సవాల్ చేస్తున్నాడు తప్ప ఆమె అడిగిన దానికి మాత్రం సూటిగా సమాధానం చెప్పట్లేదు. నీ చేత ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు అంటూ ఆఫీసర్ జ్యోతి మురారి నుండి దూరంగా వెళ్లి అతని ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి మురారి ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టి, ఏ దెబ్బలైనా నీ శరీరాన్ని తాకినప్పుడు నువ్వు తట్టుకోగలవేమో కాని అదే దెబ్బలు నీకు కావలసిన వాళ్లమీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. కళ్ళు పెద్దవి చేసి చూడు అంటూ మురారి ముందు ఉన్న వ్యక్తి మీద ఒక కొరడా దెబ్బ వేసింది. ఆ బాధతో అతను గిలగిలా కొట్టుకుంటూ ఉంటే మురారి చూడలేక కళ్ళు మూసుకుంటున్నాడు. వీడిని ఇంకో 4 పీకానంటే సాగర్ ఎక్కడున్నాడో అడగకుండానే మురారి చెప్తాడు అని మనసులో అనుకుంటూ జ్యోతి కొరడాను పైకెత్తగానే వాళ్ళు ఉన్న రూమ్ డోర్ బద్దలై అక్కడ నుంచి ఒక కత్తి గాలిలో దూసుకొచ్చి జ్యోతి చేతిలో ఉన్న కొరడాను చీల్చుకుంటూ పోయింది. అది చూసి పెయింటింగ్ సెక్టార్ వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మురారి కూడా తన కళ్ల ముందు ఉన్న వ్యక్తులను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు. అతని కళ్ల ముందు దృఢంగా ఉండి కండలు తిరిగిన 5 వ్యక్తులు నుంచొని ఉన్నారు. వాళ్ళని చూస్తేనే వాళ్ళు కల్టివేషన్లో హై లెవెల్లో ఉన్నారని అర్థమవుతుంది. ఆఫీసర్ జ్యోతి వాళ్ళను చూసి, ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా అగ్నిహోత్రి విల్లాలో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లబోయింది. అంతలో వాళ్ళ వెనకాలే అగ్నిహోత్రి విల్లాలోకి వేల సంఖ్యలో వస్తున్న జనాన్ని చూసి భయంతో అడుగులు వెనక్కి వేసింది. విల్లాలోకి ఎంటర్ అవుతున్న వ్యక్తుల చేతిలో ఉన్న ఎరుపు రంగు జెండా గాలికి ఎగురుతూ ఉంది. దానిమీద విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడం పెయింటింగ్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూశారు. అంతలో 5 వ్యక్తులు ఆవేశంగా ఆ విల్లా మొత్తం తిరుగుతూ ఎవరికోసమో గాలిస్తూ ఉన్నారు. అప్పుడు బ్యాక్ యార్డ్లో కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ ఉన్న మాలిని వాళ్లకు కనిపించగానే వాళ్ళు కోపంతో పిడికిలి బిగించి ఆమె వైపు అడుగులు వేస్తూ ఉంటే వాళ్ల శరీరాల నుండి విడుదలవుతున్న శక్తికి అక్కడ భూమి కంపిస్తూ ఉంది. దాంతో అకస్మాత్తుగా ఈ లోకంలోకి వచ్చిన మాలిని తన ముందు నుంచున్న 5 వ్యక్తులను చూసి, విశ్వ ఆర్గనైజేషనా అంటూ నొసలు చిట్లించి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మాపై దాడి చేయడానికి ఇక్కడికి వచ్చినట్టనిపిస్తుంది. కానీ పెయింటింగ్ సెక్టార్కి విశ్వ ఆర్గనైజేషన్కి శత్రుత్వం ఏం లేదు కదా, అలాంటప్పుడు దాడి చేయాలని ఎందుకు చూస్తున్నారు అని అయోమయంగా అడిగింది మాలిని. మీరు మురారి ఫ్యామిలీని ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మేము వాళ్ళని విడిపించడానికి వచ్చాం అని చెప్పాడు జలంధర్. అది వినగానే మాలిని మరింత అయోమయానికి గురైంది. మురారికి అలాగే విశ్వ ఆర్గనైజేషన్కి సంబంధమేమిటో ఆమెకర్థం కావట్లేదు. ఆమె 5 కళ్ళెర్ర చేసి చూస్తూ, మీరు పెయింటింగ్ సెక్టార్తో శత్రుత్వం పెట్టుకోవాలనుకుంటున్నారా అని అడగ్గానే అగ్ని ఆమెను ఏరిపారా చూస్తూ, క్వీన్ మాలిని, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పెయింటింగ్ సెక్టార్కి లీడర్ మాత్రమే, అంతేకాని పెయింటింగ్ సెక్టార్ మీది కాదు. మీరు మీ స్వలాభం కోసం మురారిని బంధించారు. వాళ్ళను మీ నుండి తీసుకెళ్తే మీతో శత్రుత్వం పెట్టుకున్నట్టు అవుతుంది కానీ మొత్తం పెయింటింగ్ సెక్టార్తో కాదు. అయినా మీరు మమ్మల్ని అడ్డగించాలనుకుంటే మాత్రం మీరు మీ వాళ్ళ రక్తాన్ని కళ్ళజూస్తారు అని మాలిని స్థానాన్ని ఆమెకు గుర్తుచేస్తూ చెప్పాడు అగ్ని. ఆ మాటలు విన్న మరుక్షణమే ఆమె తన ముందు నుంచున్న 5 అంతం చేయాలనుకుంది. కాని ఎప్పుడైతే విశ్వ డ్రాగన్ సెక్టార్ లీడర్ బలదేవ్ని ఓడించాడో సీక్రెట్ కింగ్డంలో ఉన్న వారందరూ విశ్వ ఆర్గనైజేషన్తో చేతులు కలపాలనుకుంటున్నారు. ఆ విషయం మాలినికి కూడా తెలిసింది. 9 సెక్టార్ల లీడర్లు విశ్వని కలిసినప్పుడు ఆమె అక్కడ లేకపోయినప్పటికీ వాళ్ళు అతనితో డీల్ పెట్టుకోవాలనుకుంటున్నారని, ఆ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారని మాలినికి వార్త అందింది. ఇప్పుడు కనుక తను విశ్వ ఆర్గనైజేషన్తో శత్రుత్వం పెట్టుకుంటే అది పెయింటింగ్ సెక్టార్కి మంచిది కాదని ఆలోచించి వెనకడుగు వేసింది. ఆమె నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో
పంచభూతాలు తమ వెనుక నుంచున్న విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ని చూసి సైగ చేయగానే వాళ్ళందరూ కత్తులను బయటకు తీసి మురారి ఫ్యామిలీ మెంబర్స్ని బంధించి ఉంచిన రూమ్కి వెళ్లి వాళ్లను కట్టేసి ఉంచిన గొలుసులను అలాగే కేజ్లను విరగ్గొడుతూ ఉంటే ఆ కత్తుల శబ్దం అగ్నిహోత్రి విల్లా అంతా మారుమోగిపోయింది. అది విని వైభవ్ హడావుడిగా అక్కడికి చేరుకున్నాడు. వాట్ నాన్సెన్స్, ఎవరు మీరంతా అని అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉండగా అతని దృష్టి క్వీన్ మాలినిపై పడింది. అక్కడ జరిగేదంతా చూస్తున్నా మౌనంగా ఉండడంతో వైభవ్ ఆమె దగ్గరికి వెళ్లి, మాలిని, వాళ్ళని ఆపండి, వాళ్ళని చూసి మీరు ఎందుకని భయపడుతున్నారు అని సూటిగా ప్రశ్నించాడు. ఆ మాటలు మాలినికి తనని కొంచెం కించపరుస్తున్నట్టు అనిపించినా ప్రస్తుతం ఆమె అగ్నిహోత్రి ఫ్యామిలీతో చేతులు కలిపింది కాబట్టి అక్కడి పరిస్థితిని వైభవ్కి వివరిస్తూ, నాకున్న కల్టివేషన్ లెవెల్ ముందు వీళ్ళందరూ ఎందుకు పనికిరారు, అలా అని నేను వాళ్లతో పోటీ పడలేను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వ ఇచ్చిన పవర్ పిల్స్ తీసుకున్నారు. వాళ్ళందరూ కల్టివేషన్లో ప్రోఫౌండ్ మాస్టర్ లెవెల్ స్టేజ్ 2లో ఉన్నారు. నేను ఆ పంచభూతాలను అడ్డగించేలోపే వాళ్ళందరూ కలిసి అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేకుండా చేస్తారు. మీరు వారితో పోరాడి గెలవలేరు అని చెప్పింది. అది విన్న వైభవ్కి తను కూడా చేయగలిగింది ఏమీ లేదని అర్థమయ్యి మౌనంగా ఉండిపోయాడు. కాని ఆఫీసర్ జ్యోతికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపించింది. ఈరోజు కనుక మురారి వాళ్ళు తప్పించుకొని వెళ్లారంటే ఆమె చేసింది మొత్తం సాగర్కి తెలిసిపోతుంది. అప్పుడు సాగర్ ఆమెను ఊరికే వదిలిపెట్టడు. ఆమె దాని గురించి ఆలోచిస్తూ, ఏంటంకుల్, మీరు కూడా సైలెంట్ అయిపోయారా? మురారి మన చేతుల్లో తప్పించుకుంటే సాగర్ను మనం ఎప్పటికీ పట్టుకోలేము. దయచేసి వాళ్ళని ఆపండి అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. అప్పుడు వైభవ్ ఆఫీసర్ జ్యోతిని చిరాగ్గా చూస్తూ, మనం ఏం పరిస్థితిలో ఉన్నామో నీకర్థమవుతుందా? వాళ్ళందరూ వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఆపడమంటే మన ప్రాణాలతో చెలగాటమాడాల్సిందే అని చెప్పాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా మాలిని ఇంకా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ, ఇక్కడ ఏదో తేడా జరిగింది. విశ్వ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు సామాన్యులైన మురారి అలాగే సాగర్తో చేతులు కలపరు. దీని వెనక ఇంకా వేరే ఎవరో ఉన్నారని నాకనిపిస్తుంది అంటూ ఆఫీసర్ జ్యోతి వైపు చూసి, జ్యోతి, నువ్వొక పని చెయ్యి. పెయింటింగ్ సెక్టార్లోని 10 మంది శిష్యులతో కలిసి నువ్వు హైదరాబాద్ సిటీలో మురారికి ఉన్న కనెక్షన్ గురించి అలాగే సాగర్కి ఉన్న కనెక్షన్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి వీలైనంత త్వరగా నాకు రిపోర్ట్ పంపించు. నేను ఎలాగైనా సరే వీలైనంత త్వరలో సాగర్ని చంపేయాలి అని చెప్పింది. దానికి ఆఫీసర్ జ్యోతి సరే, వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను అని చిన్నగా తల ఊపింది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు మురారి ఫ్యామిలీ వాళ్ళందరినీ అక్కడి నుండి తీసుకువెళ్లిపోయారు. మరోపక్క నందకిషోర్ విల్లాలో మురారి సేఫ్గా ఉన్నాడని తెలిసి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన సాగర్ తర్వాత రోజు ఉదయం నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతను అలా కళ్ళు తెరవగానే తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అయి పక్కనే ఉన్న దిండుతో తన ముందు ఉన్న వ్యక్తిని గట్టిగా కొట్టాడు. సాగర్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను కొడతావేంటి అని కోపంగా అడిగాడు అనిరుద్. లేకపోతే పొద్దున్నే ఆ దయ్యం మొహం వేసుకుని నా పక్కన నుంచున్నావేంట్రా? మర్డర్ ప్లాన్ గాని చేశావా ఏంటి అని భయం నటిస్తూ అడిగాడు సాగర్. అంతలేదు, నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎప్పుడు లేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను, అంతే. ఇప్పుడు లేచావుగా, రా బయటికి వెళ్దాం అంటూ సాగర్ చేయి పట్టుకొని లాగాడు అనిరుద్. అప్పుడు సాగర్ తన చేతిని విడిపించుకుంటూ, నాకు కొంచెం దూరంగా ఉండు. అయినా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ, అరవింద కోసమా? ఆమె నా రూంలో లేదులే అని అనిరుద్ని ఉడికిస్తూ అన్నాడు సాగర్. ఈ సాగర్కి ఎవరిని ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు. ఛాన్స్ వస్తే నన్ను కూడా వదలట్లేదు అని అనుకుంటూ అనిరుద్ దీనంగా మొహం పెట్టి, నువ్విలా నన్ను ఏడ్పించాలని చూస్తే మాత్రం బాగోదు. అయినా చెప్తున్నా కదా, నేను నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. సరే సరే, మళ్ళీ ఏడవకు, చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. ఇంతకీ నన్నెందుకు కలవాలి అనుకున్నావు అని సీరియస్గా అడిగాడు సాగర్. మా నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు, అందుకే తీసుకువెళ్దామని వచ్చాను అని సూటిగా సమాధానమిచ్చాడు అనిరుద్. అది వినగానే సాగర్ మొహంలో ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. అతను ఏదో ఆలోచించి అనిరుద్ వైపు అనుమానంగా చూస్తూ, ఇంత సడన్గా
మీ నాన్న నన్నెందుకు కలవాలి అనుకుంటున్నారు అని అడిగాడు. ఏమో, నాకేం తెలుసు, బహుశా నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని వార్నింగ్ ఇవ్వడానికి పిలిచి ఉంటారు అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు అనిరుద్. ఓరి నీ వేషాలు, నువ్వు జన్మకి మారవురా బాబు అని అంటూ సాగర్ తల పట్టుకున్నాడు. కాని మనసులో మాత్రం అనిరుద్ ఫాదర్ గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. కృష్ణకుమార్ గారికి చాలా మంది సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారని విన్నాను. ఒకవేళ నేనే విశ్వ అని ఆయనకు తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ మొహం చిట్లించాడు. అదే సమయంలో లాంగ్వేజీ అకాడమీ ఆఫీస్లో కూర్చొని టీని ఆస్వాదిస్తూ ఉన్నాడు కశ్యప్. అప్పుడు అకస్మాత్తుగా ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటువైపు తల తిప్పి చూశాడు. ముకుంద మొహం డల్గా పెట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అది చూసిన కశ్యప్ అతన్ని పలకరిస్తూ, ఏంటి పొద్దున్నే ఏదో పోగొట్టుకున్న వాడిలాగా మొహం అలా విచారంగా పెట్టావ్? లేదా మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైనా గొడవ చేశారా? కాని ఆ అవకాశం లేదే, ఈరోజు సండే కదా అని అన్నాడు. ముకుంద మొహంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అతను కాసేపు మౌనంగా ఉండి కశ్యప్ ముందు తలదించుకొని తను తప్పించుకున్నాడు అని చెప్పాడు. అది విన్న కశ్యప్కి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. అతను వాట్ అని గట్టిగా అరుస్తూ పైకి లేవగానే అతని చేతిలో ఉన్న టీ కప్ నేలమీద పడి ముక్కలైంది. ఆ రియాక్షన్ చూసి భయపడిన ముకుంద కశ్యప్ని ప్రశాంతంగా ఉండమని చెప్పి, నేను వాడిని చూడడానికి బేస్మెంట్కి వెళ్ళాను, కాని వెళ్లేసరికే అతను అక్కడ లేడు. మనం అతన్ని బంధించడానికి ఉపయోగించిన ఐరన్ చైన్స్ అన్నింటినీ ఎవరో షార్ప్ నైఫ్ని యూజ్ చేసి కట్ చేసినట్టుగా ఉన్నాయి. దాంతో నేను హడావుడిగా పైకి వెళ్లి లైబ్రరీలో ఉన్న వాళ్ళని బేస్మెంట్కి ఎవరైనా వెళ్లడం చూశారేమోనని ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ తమకేమీ తెలీదని చెప్పారు అని తను చూసింది కళ్లకు కట్టినట్టు చెప్పాడు. అప్పటికే కశ్యప్ మొహం కోపంతో ఎర్రబడి ఉంది. అతన్ని సజీవంగా పట్టుకోవడానికి మనం చాలా కష్టపడ్డాం. ఒక పక్క స్పిరిట్ గ్యాదరింగ్ బుక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటే వీళ్ళు ఇలా ఇన్విజిబుల్ టెక్నిక్స్తో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎంతైనా మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇంతమంది కల్టివేటర్స్ కళ్ళు కప్పి తమ మనిషిని తీసుకువెళ్లిపోయారు అంటూ ఒక రకంగా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళ టాలెంట్ని మెచ్చుకుంటూ ఉన్నాడు కశ్యప్. లేదు, ఆ మనుషులు మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి చెందిన వాళ్ళని నేననుకోను అని కశ్యప్ చెప్పిన దాన్ని నిరాకరించాడు ముకుంద. తర్వాత తన అభిప్రాయాన్ని చెప్తూ, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీలకంఠ మరణించిన తర్వాత మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మొత్తం బోలా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళందరూ హైదరాబాద్ని వదిలేసి వెళ్లిపోయారు. అంతేకాదు, మన అకాడమీ చుట్టూ సెక్యూరిటీ ఎప్పుడూ చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ దాటుకొని మళ్ళీ లైబ్రరీ దాటుకొని మన ఇద్దరికీ తెలియకుండా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళెవరూ బేస్మెంట్కి ప్రవేశించలేరు అని చెప్పాడు ముకుంద. అప్పుడు అకస్మాత్తుగా ఆఫీస్ రూమ్ డోర్ విరిగిపోతుందా అన్నట్టుగా ఎవరో డోర్ని బలంగా కొట్టడం మొదలుపెట్టారు. ఆఫీసర్ జ్యోతి తన ఇన్వెస్టిగేషన్లో సాగర్కి అలాగే విశ్వ అకాడమీకి ఉన్న సంబంధాన్ని కనిపెట్టగలుగుతుందా? అనిరుద్ తండ్రి సాగర్ని కలవాలని ఎందుకనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.